నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికాలో అదానీ మీద కేసు నమోదైన తర్వాత అదానీ జగన్ల బంధంపై కూటమి నేతలు అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి చేరుకుందంటూ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. సో కాస్త లేటుగానైనా దీని మీద జగన్ రెస్పాండ్ అయ్యారు. నేను చాలా తక్కువ ధరకి కొన్నాను, 2.49 పైసా, కానీ మీరు సంపదను ఆవిరి చేశారు. నేను మంచి పని చేశాను కాబట్టి నాకు సన్మానం చేయాలి, సాలువా కప్పాలి, అవార్డు ఇవ్వాలి అంటూ నేను మాట్లాడారు సార్. ఒకసారి జగన్ గారి బయట ప్లే చేయండి. సరికి ₹2.49 కంటే 12 పైసలు తగ్గి మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. చంద్రబాబు నాయుడు ఏమో ₹5.90 ఆయన అమ్ముతాడు సోలార్, విండు ₹4.84 ఆయన అమ్ముతాడు. నేను ₹2.49 నేను చేస్తాను. సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన మీద రాలేదు. ఛార్జ్షీట్లో అసలు జగన్ పేరే లేదు అని చెప్పి వైసీపీ అంటే ఆయన కూడా అంటూ ఉన్నారు. కానీ ఛార్జ్షీట్లో జగన్ పేరు ఉంది అని చెప్పేసి ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయన్న ఆరోపణలను కొన్ని పత్రికలు ప్రచారం చేస్తూ ఉన్నాయి సార్. కథనాల్ని ఏం చెప్తారు? ఫండమెంటల్ పాయింట్ అక్కడ అమెరికాలో 2 కేసులు ఉన్నాయి. మనకు అర్థం కావాల్సింది ఈ మొత్తం వ్యవహారం. అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒక క్రిమినల్ కేసు పెట్టింది. రెండవది యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సివిల్ కేసు పెట్టింది. అందులో ఆరోపణ వారు ప్రధానంగా అదానీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణ చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే జగన్మోహన్ రెడ్డి పైన కేసు ఛార్జ్షీట్లు కేసులు అమెరికాలో చేయలేరు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమెరికా పౌరుడు కాదు, జగన్మోహన్ రెడ్డి భారత పౌరుడు. అదానీ భారత పౌరుడే కదా అంటే ఎందుకు కేసు పెట్టగలిగారు అంటే అదానీ అమెరికన్ మార్కెట్ నుంచి పెట్టుబడులు సమీకరించాడు. అమెరికన్ బాండ్ల ద్వారా అమెరికన్ ఇన్వెస్టర్లు అమెరికన్ బ్యాంకులతో లింక్ అయి ఉన్నాయి కనుక కేసు పెట్టగలిగారు. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం ఒక ఫారిన్ సిటిజన్ పైన కేసు పెట్టాలంటే క్రైము లింక్ అయి ఉండాలి ఆ దేశానికి. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో ఏదో క్రైమ్ జరుగుతుంది, మన దేశంలో కేసు పెట్టలేం కదా. ఆ లింక్ ఏంటి అదానీ కంటే? అదానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాదు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల అఫీషియల్స్కు డబ్బులు ఇచ్చారు అన్నది ఆరోపణ. సో కేసు అదానీ పైన. విచిత్రం ఏంటంటే అమెరికాల కేసు అదానీ పైన, అదానీ గురించి మాత్రం ప్రస్తావిస్తలేదు ఇక్కడ కూటమి నేతలు. అదానీ లంచం ఇచ్చారు అని అనడం లేదు, జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నారు అంటున్నారు. అదానీ లంచం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఎట్లా తీసుకుంటాడు? మీరు ఎక్కడైనా కూటమి నేతలు అదానీ పైన కాస్తంత అటాక్ అయినా మీరు చూసారా? ఒక్కరన్న చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అదానీ ఇట్లా అవినీతికి పాల్పడ్డాడన్న పదవే లేచుంది. మీరు అదానీ అవినీతికి పాల్పడ్డాడు అంటలేరు, జగన్ అవినీతికి పాల్పడ్డాడు అంటారు. లంచం ఇచ్చినోడు అదానీ, తీసుకున్నోళ్ళు జగన్ అన్నప్పుడు ఇద్దరు పేరు ప్రస్తావించాలి కదా. సో అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. పోనీయండి, భారతదేశంలో అదానీ జగన్ బంధం పైన ఈడీ విచారణ జరిపించాలని అడుగుతున్నారా? సిబిఐ విచారణ జరిపించాలని అడుగుతున్నారా? అసలు పార్లమెంట్లో అదానీ వ్యవహారం పైన విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు మొత్తం 2 రోజులుగా పార్లమెంట్ సమీపిస్తున్నాయి. తెలుగుదేశం ఎంపీలు ఏం చేస్తున్నారు? సపోర్ట్ చేస్తున్నారా? నేను సింపుల్ క్వశ్చన్ కదా. నాకు తెలిసినంతవరకు అయితే సపోర్ట్ చేస్తున్నట్టు ఎక్కడ రాలేదు మేము మీడియాలో. వాళ్ళు కూడా బాయ్కాట్ చేయాలి కదా. ఇప్పుడు అదానీ జగన్ బంధం అనే కాదు, అదానీ ఈ ఎపిసోడ్ పాత హిండెన్బర్గ్ ఎపిసోడ్ కాదు ఇది. అదానీ రాష్ట్రాలలో లంచాలు ఇచ్చి తన పవర్ కొనడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడని అమెరికాలో వచ్చిన దానిపైన ఇండియాలో విచారణ జరిపించాలి అని భారతదేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలన్నీ పార్లమెంట్లో గొడవ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన ఎంపీలు ఏం చేస్తున్నారు? మీరు వైసీపీ ఎంపీలు ఎలాగో చేయరు, ఎందుకంటే అది అదానీ జగన్తో లింక్ ఉంది కనుక. మరి ఇంత క్లియర్గా జగన్తో లింక్ ఉంది అని చెప్పినాక టీడీపీ, జనసేన ఎంపీలకు కూడా డిమాండ్ చేయాలి కదా ఈ వ్యవహారం పైన విచారణ. విచారణ మాత్రం డిమాండ్ చేయడం లేదు, ఎక్కడా డిమాండ్ చేయడం లేదు. మీకు మేము చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఏంటి? అదానీ పేరు చెప్పకుండా చాలా ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడారు.
ఎక్కడ అదాని పేరు చెప్పలేదు, విచారం లేదు. అంటే ఈ ప్రతి దాని అంశంలో మిల్కింగ్ పాలిటిక్స్, ఆ సమయానికి రాజకీయాలు లాభం పొందడం వదిలేయడం. ఇప్పుడు తిరుపతిలో ఏమైంది ఎవరికి తెలియదు చూడండి. మరి ఆ ఇన్వెస్టిగేషన్ టీం ప్రోగ్రెస్ అయితే మనకు ఎప్పటికప్పుడు చెప్పాలి కదా. వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో సిట్ వేసినప్పుడు ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది, నడుస్తుందా, ఏం జరుగుతుంది, ఎవరిని విచారిస్తుంది, ఏ వార్తలు లేవు మీకు ఎక్కడ చూడండి. అయిపోయింది కదా. దాని గురించి మళ్ళీ అది రిపోర్ట్ ఇస్తుందా ఇవ్వదా కూడా ఎవరికి తెలియదు. ఇవ్వదని నేను అంటలేను, కానీ సాధారణంగా అయితే మనకు వార్తలు రావాలి కదా. ఇంకా పలానా వారిని విచారించాను, పలానా వారిని సిటీ యాక్టివిటీ గురించి ఎక్కడ వార్తలు వస్తలేదు చూడండి. అంటే ఆ సమయానికి అయిపోయింది, మిల్కింగ్ అయిపోయింది. మరి దాని సంగతి పక్క పడేస్తుంది. మళ్ళీ ఇప్పుడు అదాని వచ్చింది. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, అదానిపైన విచారణ జరపకుండా జగన్ ఏమీ చేయలేరు మీరు. అదానిపై విచారణ జరపడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు, జనసేన సిద్ధంగా లేదు. ఫండమెంటల్ పాయింట్ అది. అందువల్ల జగన్ పైన యాక్షన్ తీసుకోలేరు. కానీ జగన్ పైన ఆరోపణ చేయడం ద్వారా రాజకీయంగా లాభం పొందాలి. రాజకీయంగా లాభం పొందడానికి ఆరోపణలు చేస్తున్నాడు తప్ప విచారణ ఎందుకు జరిపించడం లేదు. ఇప్పుడు నాగేశ్వర్ అనేవాడు క్లియర్గా అంటున్నాడు, అయ్యా అదాని జగన్కు 1750 కోట్లు ఇచ్చారని ఆరోపణ. మీకు అమెరికాలో ఏమైంది పక్క పెడదాం, ఇది ఆరోపణ. అమెరికాలో ఇండాక్ట్మెంట్ అంటారు దాన్ని. సో దాని చార్జ్ షీటా, దాంట్లో ఎవరి పేరు అవన్నీ పక్క పెడదాం. ఈ ఆరోపణ విచారణ జరిపించండి. విషయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నేను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకున్నా అంటాడు. నిజమే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిస్కామ్లో ఒప్పందం చేసుకున్నమాట నిజం. కానీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఎవరితో ఒప్పందం చేసుకుంది, అదానితో చేసుకుంది. అదానితో చేసుకున్న తర్వాత ఎవరు కొనటోళ్ళు దొరకలే. సో అదానితో ఒప్పందము 12 గెగావాట్స్ పవర్, అందులో ఇంకో తిరక్కాస్తుంది. ఆ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం పెట్టిన సంస్థ, భారతదేశంలో సోలార్ పవర్ ప్రమోషన్ కొరకు పెట్టిన సంస్థ. విచిత్రం ఏంటంటే, ఎక్కడైనా సోలార్ పవర్ ప్రొడక్షన్కు మీకు టెండర్లు వేస్తారు. ఇక్కడ టెండర్లు ఏం పెట్టారంటే సోలార్ పవర్ ప్లస్ సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు ఉండాలి. అంటే విద్యుత్ ఉత్పత్తి కాదు, విద్యుత్ ఉత్పత్తి పరికరాల ఉత్పత్తి కూడా కావాలని కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయ్యేది అదాని ఒక్కరే. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా అప్పుడు మీకు ఎన్టీపీసీ ఉంది, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఎన్టీపీసీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, పవర్ ఎక్విప్మెంట్ ప్రొడ్యూస్ చేయదు. పవర్ ఎక్విప్మెంట్ బిహెచ్ఎల్ నుంచి కొంటుంది. బిహెచ్ఎల్ పవర్ ఎక్విప్మెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది, పవర్ ప్రొడ్యూస్ చేయదు. వీళ్ళు తెలివిగా ఏమిచ్చారంటే అదానికి మాత్రమే కాంట్రాక్ట్ దక్కేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ పవర్ ప్రొడ్యూస్ చేయాలి, పవర్ ఎక్విప్మెంట్ కూడా ప్రొడ్యూస్ చేయాలన్నారు. ఎక్కడా లేదు. మీకు వరల్డ్ వైడ్గా పవర్ ప్రొడక్షన్ కంపెనీలు వేరుంటాయి, పవర్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీలు వేరుంటాయి. అందుకే మీకు ఎన్టీపీసీ బిహెచ్ఎల్ ఉదాహరణ ఇచ్చాను. విచిత్రంగా ఈ రెండింటిని మిక్స్ చేశారు. అంటే పవర్ ప్రొడక్షను ప్లస్ పవర్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్. దానివల్ల అదానికి అజూర్ పవర్కు కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సప్లై చేస్తామని వీళ్ళు 12 గెగావాట్లు అన్నారు. కానీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేసుకుంటుంది, దాని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పని ఏంటి, ఈ లయేజన్ చేయడమే. వాళ్ళేమో ఉత్పత్తి చేసి ఇంట్లో పెట్టుకోలేరు కదా. సో దాన్ని ఏం చేయాలి, రాష్ట్రాలు కొంటేనే ఇది అవుతుంది. కానీ రాష్ట్రాలు ఎవరు కొనడానికి ముందుకు రాలే. ఎందుకు ముందుకు రాలే, ప్రివేలింగ్ మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తక్కువ ఉంది అని దేంతో కంపేర్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు టైంలో కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లతో కంపేర్ చేస్తున్నాడు తెలివిగా. చంద్రబాబు నాయుడు టైంలో కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు జగన్మోహన్ రెడ్డి వచ్చా క్యాన్సర్